ఒక ఆవిడ రమణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళి నాకు సుబ్రహ్మణ్యుడి యొక్క దర్శనం అయింది, సాక్షాత్కారం కలిగింది, అబ్బా మొత్తం బంగారం, అది ఇది బంగారం, బంగారు గొలుసులతో ఉన్నాడు, బంగారు కిరీటం, బంగారం ఎక్కువ చదువు, మొత్తానికి బ్రహ్మాండంగా విరజిమ్ముతున్నాడు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది నెమలి అది ఇది అని. పక్కన త్రిశూలం కూడా ఉంది అని చెప్పింది. పైగా అక్కడ మాస్టర్ గారు చెప్పడం కూడా ఎంత వయ్యారంగా చెప్తారంటే, అలాగంటే అవ్వా ఆయన అలా బంగారు రంగులు కనిపించాడు అంటే, అవును ఆయన నిగనిగలాడుతూ ఇలా తడతల మెరిసిపోతూ కనిపించాడు. మరి ఆయన చేతిలో ఏముంది, ఆ త్రిశూలం కూడా అలాగే ఉంది నాయన అని చెప్పింట. అంతా చెప్పనిచ్చి ఆ కనిపించిన వాడు నీ మానసపుత్రుడే అవ్వా, ఆయన సుబ్రహ్మణ్యుడు స్వామి కాదు, వాడు నీ మానసపుత్రుడు అని చెప్పాడు ఆయన. అందుకని నేను చాలా సాధన చేస్తున్నాను, అందుకని నాకు ఇది అనుభూతులన్నీ వచ్చాయి, నేను వాంతి వచ్చినట్టుగాను. అనుభూతిలో ఉండడం అనేది, అనుభూతులు వచ్చాయి పోయాయి ఏమీ ఉండదు అక్కడ. మాస్టర్ గారిని అడిగారు, సివి గారి ప్రేయర్కి నేను చేస్తూ ఉన్నారు కదా, మీకు ఏ అనుభూతులు కలిగినాయి అని అడిగారు. అంటే మాస్టర్ గారు చెప్పారు, జీవితమే ఒక అనుభూతిగా నడవడం తప్ప వేరే అనుభవాలు ఏవో కలగటం అనేది ఉండదు. అట్లా ఏదో కలుగుతున్నాయిట అంటే అవి ట్రైన్ పుల్ లాంటివి అన్నారు. అంటే తిన్నది అరక్కపోతే వస్తాయి కదా, తినేసిన తర్వాత చాలాసేపటి దాకా బ్రేవ్ అని అవే టైంలో వస్తాయి. అది అలాంటి కలిగే అనుభూతులు అంటే